హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోరోసిటీ ఆర్ పర్మియబిలిటీ, సెకండ్ వన్ ఫ్లోవబిలిటీ, థర్డ్ వన్ కొలాప్సిబిలిటీ, ఫోర్త్ వన్ అడ్హెసివ్నెస్, ఫిఫ్త్ వన్ కోహెసివ్నెస్ ఆర్ స్ట్రెంగ్త్, సిక్స్త్ వన్ రిఫ్రాక్టరీనెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ porosity or permeability. It is the ability of sand by which it allows the gases to pass through it easily. అంటే ఇక్కడ ఈ పర్మియబిలిటీ అనే ప్రాపర్టీ శాండ్కి ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈజీగా లోపల ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఎస్కేప్ అయ్యే నేచర్ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఈ శాండ్కి ఈ పోరోసిటీ లేదా పర్మియబిలిటీ అనే ప్రాపర్టీ లేనట్లయితే శాండ్ మనకి గ్యాసెస్ అనేవి ఎస్కేప్ అవ్వమాట. ఎస్కేప్ అవ్వకపోవడం వల్ల లోపలే ఆ మోల్టెన్ మెటల్లోనే స్టక్ అయిపోయి అక్కడ గ్యాప్స్ కింద ఎయిర్ బబుల్స్ కింద ఫామ్ అయిపోవడం, గ్యాసెస్ అనేవి లోపల స్టక్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే గ్యాప్స్ కింద మిగిలిపోతుంది. సో దానివల్ల మనకి అవుట్పుట్ వచ్చిన తర్వాత సాలిడిఫికేషన్ తర్వాత మనకి ప్రోడక్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ మెటీరియల్ అనేది బయటకు రిమూవ్ చేసిన తర్వాత దాని మీద ఎలాంటి లోడ్ అప్లై అయినా మనకేమవుతుందంటే ఈ గ్యాప్స్ని ఎక్కడైతే గ్యాప్స్ కింద ఫామ్ అయ్యి అక్కడ క్రాక్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగా మనకి కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోతుంది, మొత్తం ఆ పీస్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఈ పర్మియబిలిటీ అంటే ఎస్కేప్ అయ్యే నేచర్ అనేది శాండ్కి ఉంటే గనక ఈజీగా ఇంటర్నల్గా ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో సో ఆ గ్యాసెస్ అన్నీ కూడా ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి. ఇక్కడ ఇంకా మ్యాటర్ చదివినట్లయితే సమ్ గ్యాసెస్ గెట్ డిజాల్వ్ ఇన్ మోల్టెన్ మెటల్ అండ్ when this molten metal starts to solidify, these dissolved gases come out of the molten metal and try to escape out of the molding sand. So molten metal solidify అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉండిపోయిన గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా బయటికి ఎస్కేప్ అవ్వడానికి బయటికి రావడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో మౌల్డింగ్ శాండ్ ద్వారా బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఈ శాండ్ కనుక ఎలాంటి పోరోసిటీ అనేది లేదు అని అంటే మనకేమవుతుంది, అవి లోపలే ఆ గ్యాసెస్ అనేవి ఫామ్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అవి హోల్స్ కింద ప్రొడ్యూస్ అయిపోతాయి. అలాగే ఆల్సో ఇఫ్ ద molten metal comes in contact with the moisture, sand, steam or water vapor is produced. The steam or vapors also results in the formation of holes in the casting if they do not able to escape out of the mold. So it is advised to use sufficient porous molding sand to eliminate the porosity defect in the metal casting. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఈ శాండ్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్ కంటెంట్ ఈ హాట్ మెటల్ తగలగానే ఏమవుతుందంటే వాటర్ వ్యాపర్ కింద స్టీమ్ కింద జనరేట్ అయిపోతుంది అన్నమాట. అది కూడా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఈ పోరోసిటీ నేచర్ అనేది ఆర్ ఆ ప్రాపర్టీ అనేది శాండ్కి లేనప్పుడు ఏమవుతుంది అంటే అది కూడా ఆ వాటర్ వేపర్ కింద ఎయిర్ బబుల్స్ కింద ఫామ్ అయిపోయి ఆ మెటల్లోనే స్టక్ అయిపోతాయి. దానివల్ల కూడా మనకి హోల్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ ప్రాపర్టీ శాండ్కి ఉండడం అనేది చాలా ముఖ్యం. సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్లోవబిలిటీ అంటే ఏంటంటే ద ఎబిలిటీ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ టు బిహేవ్ లైక్ ఏ ఫ్లూయిడ్ వెన్ ఇట్ ఈస్ ర్యామ్డ్ ఈజ్ కాల్డ్ ఫ్లోవబిలిటీ. సో మనం ర్యామింగ్ ప్రాసెస్ ఎప్పుడు చేస్తాము అని అంటే ఎప్పుడైతే శాండ్ మిక్చర్ ఏదైతే ఉందో మౌల్డింగ్ శాండ్ ఏదైతే ఉందో మౌల్డ్ బాక్స్లో మనం ఫిల్ చేస్తాం కదా, ఫిల్ చేసిన తర్వాత ర్యామింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఎందుకు అంటే అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం స్టిక్ అవ్వడానికి. ఇక్కడ చూడండి, డ్యూ టు దిస్ ప్రాపర్టీ ద శాండ్ కెన్ ఈజీలీ ఆక్యుపై ద స్పేస్ ఇన్ ద మౌల్డింగ్ బాక్స్ and take up its shape. This allows the sand to compress to a compact density and let it pack around the pattern. The sand should be high flowability so that it can be easily compacted for uniform density
and to obtain a good impression of the pattern in the mold, the flowability of the sand can be increases as we increase the clay and water content in the sand. ఇక్కడ ఫ్లోబిలిటీ అనేది శాండ్కి ఈ ప్రాపర్టీ అనేది ఎందుకు అవసరం అని అంటే మనం మౌల్డింగ్ బాక్స్లో మౌల్డింగ్ శాండ్ అనేది మనం వేసినప్పుడు అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆక్యుపై చేయాలి. మౌల్డింగ్ బాక్స్ కంప్లీట్గా ఆక్యుపై చేయాలి. ఇఫ్ ఎల్స్ అది ఆక్యుపై చేయనట్లయితే ఏమవుతుంది, ఉండలుగా ఒక చోట స్టక్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుంది అంటే గ్యాప్స్ అనే మౌల్డింగ్ బాక్స్లో గ్యాప్స్ అనేవి ఫామ్ అయిపోవడం జరుగుతుంది. ఈ గ్యాప్స్ ఫామ్ అవడం వల్ల అంటే మౌల్డింగ్స్ అండ్ సరిగ్గా ఆక్యుపై చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ లిక్విడ్ అనేది అది మెటల్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనం పోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బ్రేకేజ్ అయిపోయి ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేకేజ్ అయిపోయి అన్ఈవెన్ షేప్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫ్లోబిలిటీ అనే ప్రాపర్టీ అనేది శాండ్కి ఉందో, మౌల్డింగ్ శాండ్కి ఉందో, అప్పుడు ఏమవుతుంది, ఈవెన్గా స్ప్రెడ్ మన మౌల్డింగ్ బాక్స్లో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఎలాంటి గ్యాప్స్ లేకుండా అది ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో యూనిఫామ్ డెన్సిటీ అనేది మనకి అది యూనిఫామ్ డెన్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గుడ్ ఇంప్రెషన్ ప్యాటర్న్ యొక్క గుడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. సో ఇంప్రెషన్ అనేది ఏంటి అని అంటే మనం మౌల్డింగ్ బాక్స్లో మనం మౌల్డింగ్ అండ్ కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటి అని అంటే మనం ఏదైతే అవుట్పుట్ మోడల్ ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని ఇంప్రెషన్ అనేది ఆ బాక్స్లో మనం ప్లేస్ చేస్తాం కదా, ఇంప్రెషన్ పడ్డానికి దాన్ని ఫిక్స్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ ఫ్లోబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉందో, యూనిఫామ్గా ఉందో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇంప్రెషన్ అనేది పర్ఫెక్ట్గా సస్టైన్ అవుతుంది అన్నమాట. అలాగే ఒకవేళ ఫ్లోబిలిటీ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే మనం ఎప్పుడైతే క్లే అండ్ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఫ్లోబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కొలాప్సిబిలిటీ. ద ఎబిలిటీ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ టు కొలాప్స్ ఆఫ్టర్ సాలిడిఫికేషన్ ఆఫ్ ద మోల్టెన్ మెటల్ ఈజ్ కాల్డ్ కొలాప్సిబిలిటీ. After the solidification of the molten metal, the sand should get collapse for free contraction of the metal. If free contraction of the metal will happen, then if eliminates naturally the tearing or cracking of the contracting metal. Collapsibility అనే ప్రాపర్టీ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద మౌల్డింగ్ శాండ్ టు కొలాప్స్ ఆఫ్టర్ ద సాలిడిఫికేషన్ అని చెప్తున్నారు కదా. సో ఈజీగా మనకి ఆ సాలిడిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ మౌల్డింగ్ బాక్స్ నుంచి మనం ఆ పార్ట్ ఏదైతే ఆ కాంపోనెంట్ ఏదైతే రిమూవ్ చేసినప్పుడు ఇది ఈజీగా ఆ శాండ్ ఏదైతే ఉందో అది ఈజీగా బ్రేక్ అయిపోయే ఎబిలిటీ ఉండాలి. అంటే ఈజీగా రిమూవ్ అయిపోవాలన్నమాట బ్రేక్ చేసినాము. అంతేగాని అది బ్రేక్ అవ్వకుండా స్టిక్ అయిపోయి ఉంటే కనుక మనకి దానివల్ల ఏంటంటే సర్ఫేస్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో దానికి ఈజీగా కొలాప్స్ అయిపోయే క్యాపబిలిటీ అనేది శాండ్కి ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ మెటల్ మనం ఈ కాస్టింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ మెటీరియల్ కాంపోజిషన్ మనం యూస్ చేయడం జరుగుతుంది. మనం అలాయ్స్ యూస్ చేస్తాము, అలాగే ప్యూర్ మెటల్స్ అనేది యూస్ చేస్తాం. సో డిఫరెంట్ మెటీరియల్ మనం యూస్ చేయడం వల్ల కొన్ని మెటీరియల్స్కి ఏంటంటే కాంట్రాక్ట్ అయ్యే నేచర్ ఉంటుంది, కొన్ని వాటికి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉంటుంది. సో డిఫరెంట్ మెటీరియల్స్లో డిఫరెంట్ అంటే కాంట్రాక్షన్ కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉండే మెటీరియల్స్ ఉంటాయి, లేదా తక్కువ పర్సెంట్ అయ్యే మెటీరియల్స్ ఉంటాయి. కొన్ని మెటీరియల్స్ అయితే అసలు ఎలాంటి ఎక్స్పాన్షన్ కానీ కాంట్రాక్షన్ కానీ ఉండదు, అలాంటివి కూడా ఉంటాయి. సో దాని మెటీరియల్ని బట్టి కూడా ఇది ఈ ప్రాపర్టీ అనేది బిహేవ్ చేస్తుంది. అంటే
ఆ మెటీరియల్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొలాప్సిబిలిటీ అనే ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది వెంటనే బ్రేక్ అయిపోయే రిమూవ్ చేసినప్పుడు సాలిడిఫికేషన్ ప్రాసెస్ తర్వాత రిమూవ్ చేసినప్పుడు ఈజీగా అది కొలాప్స్ అయిపోయే నేచర్ ఉన్నట్లయితే ఏమవుతుంది, ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతుంది, మెటల్ అనేది ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది కొలాప్స్ అయ్యే నేచర్ అంటే బ్రేక్ అయ్యే నేచర్ లేదు అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మెటల్లో ఏమవుతుంది అంటే ఎక్స్పాన్షన్, ఫ్రీ ఎక్స్పాన్షన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, క్రాక్స్ అనేది ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతుంది అన్నమాట. సో అందుకని ఈ ప్రాపర్టీ అనేది శాండ్కి ఉండాలి. నెక్స్ట్, adhesiveness. The ability of the sand particle to get stick with another body is called adhesiveness. The sand should have sufficient adhesiveness so that it can easily get cling to the sides of the molding boxes and does not fall out to the box when it is removed. అడ్హెసివ్నెస్ అనే ప్రాపర్టీ వల్ల ఏమవుతుంది అని అంటే అదర్ బాడీస్ ఆర్ ఫారెన్ బాడీ ఏదైతే ఉందో దానికి స్టిక్ అయ్యి అది హోల్డ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కోప్ అండ్ డ్రాగ్ యూస్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే 3 బాక్సెస్ యూస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు అంటే కాంప్లెక్స్ షేప్ ఏదన్నా మనం తీసుకున్నట్లయితే కాంపోనెంట్, అలాంటిటప్పుడు మనకి 3 పీసెస్ మనం యూస్ చేయవలసిందండి. సో ఎప్పుడైతే మనం ఈ మౌల్డింగ్ శాండ్ వేసిన తర్వాత ప్యాటర్న్ ఇంప్రెషన్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, షిఫ్ట్ చేయడము లేకపోతే మూవ్ చేయడము, అడ్జస్ట్ చేయడము. సో ఈ విధంగా మనం మూవ్ చేయడం జరుగుతుంది బాక్సెస్ అని. అలాంటిటప్పుడు ఎప్పుడైతే ఈ అడ్హెసివ్నెస్ ప్రాపర్టీ అనేది శాండ్కి లేదో అప్పుడు ఏమవుతుంది అంటే ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. దానివల్ల సో అందుకని ఈ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే ఆ బాక్స్ని స్టిక్ అయి ఉంటుంది, సో పట్టుకుని ఉంటుంది అన్నమాట శాండ్ ప్రాపర్టీ. సో శాండ్కి ఈ ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, cohesiveness or strength. The ability of the sand particle to stick with each other is called cohesiveness. The strength of the sand depends upon how cohesive the sand particles are. The sand should have sufficient strength so that it can easily capable to retain its shape during conveying, turning or closing and pouring. If it is not of the appropriate strength, then it will not be able to hold its shape and mold may damage during pouring of the molten metal. Low strength. సో ఇక్కడ ఈ స్ట్రెంగ్త్ అనేది, ఈ ప్రాపర్టీ అనేది ఎందుకు యూజ్ అంటే శాండ్ పార్టికల్స్ ఈచ్ అదర్ అంటే స్టిక్ విత్ ఈచ్ అదర్ అని అంటున్నారు కదా. సో ఒకదాన్ని ఒకటి బైండప్ అవ్వడానికి అంటే స్టిక్ అవ్వడానికి, హోల్డ్ చేయడానికి ఈ ప్రాపర్టీ అనేది అవసరం. ఎప్పుడైతే మనకి అదర్ ఫారెన్ బాడీని స్టిక్ అయ్యే నేచర్ ఎంతైతే అవసరమో దానంతటా అవి ఆ శాండ్ పార్టికల్స్లో ఒకదాన్ని ఒకటి కూడా అది బైండప్ అవ్వడం కూడా అది చాలా అవసరం. ఒకవేళ అలా కానట్లయితే ఏమవుతుంది, లూజ్గా దేనంతటా అది లూజ్ అయిపోతుంది. సో ఒక సాలిడ్ పార్ట్ లాగా అది ఉండే ఛాన్సెస్ ఉండదు. అప్పుడు కూడా ప్యాటర్న్ కూడా కరెక్ట్గా హోల్డ్ చేయలేదు, అది ఆ షేప్ని కూడా ఆ ఇంప్రెషన్ కూడా అది హోల్డ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ అనేది అక్కడ ఈ ప్రాపర్టీ అనేది లేదో శాండ్లో, అప్పుడు ఆ ఇంప్రెషన్ అనేది క్యారీ చేయలేదు అండ్ హోల్డ్ చేయలేదు కూడా. సో ఈ ప్రాపర్టీ అనేది అవసరం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే లో స్ట్రెంత్ శాండ్ లీడ్స్ టు పోరింగ్ కాస్టింగ్ డిఫెక్ట్స్ ఇన్ మెటల్స్. టు అవాయిడ్ పోరింగ్ డిఫెక్ట్స్ ద శాండ్ షుడ్ బీ of sufficient strength to produce a mold of desired shape and also retain this shape even when the molten metal is poured in the molding cavity. సో ఈ లో స్ట్రెంత్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకవేళ మెటల్ అనేది మనం దాంట్లో పోర్ చేసిన మౌల్డ్ బాక్స్లో పోర్ చేసిన దానివల్ల ఏమవుతుంది అంటే వెంటనే ఆ టెంపరేచర్కి ఆ ప్రెషర్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ శాండ్ స్ట్రెంత్.
శాండ్ స్ట్రెంగ్త్ అనేవి 2 విధాలుగా చెప్పడం జరిగిందండి. ఒకటి గ్రీన్ స్ట్రెంగ్త్, ఒకటి డ్రై స్ట్రెంగ్త్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ శాండ్ పొసెస్డ్ బై it in its green or moist state is called green strength. The mold with adequate green strength retains its shape and do not collapse even when the pattern is removed from the molding box. Green strength అని అంటే కంప్లీట్గా వెట్నెస్ అనమాట. అంటే మాయిశ్చర్ కంటెంట్ ఉన్నదాన్ని గ్రీన్ శాండ్ అని అంటాము. సో ఈ గ్రీన్ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఏంటి అని అంటే షేప్ అనేది రిటైన్ అవుతుంది. ఐ మీన్ మనం ఎప్పుడైతే ప్యాటర్న్ మనం ప్లేస్ చేసి రిమూవ్ చేసామో దాని యొక్క షేప్ అనేది అది అలాగా షేప్ రిటైన్ చేస్తుంది అన్నమాట. అంటే లాస్ట్ మూమెంట్ అంటే లిక్విడ్ అనేది పోర్ చేసేంతవరకు అది స్ట్రెంగ్త్ అనేది అది సస్టైన్ చేస్తుంది అన్నమాట. ఆ షేప్ని సస్టైన్ చేస్తుంది. సో ఒకవేళ ఈ స్ట్రెంగ్త్ అనేది లేనప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది. నెక్స్ట్ డ్రై స్ట్రెంగ్త్. ద స్ట్రెంగ్త్ పొసెస్డ్ బై ద శాండ్ ఇన్ ఇట్స్ డ్రై ఆర్ బేక్డ్ స్టేట్ ఈస్ కాల్డ్ డ్రై స్ట్రెంగ్త్. ఇనఫ్ డ్రై స్ట్రెంగ్త్ అలౌస్ ద శాండ్ టు విత్స్టాండ్ ఎరోసివ్ ఫోర్సెస్ డ్యూ టు మోల్టెన్ మెటల్ అండ్ హెల్ప్స్ టు రిటైన్ ఇట్స్ షేప్. సో డ్రై స్ట్రెంగ్త్ అనేది ఏంటి అని అంటే మనం ఇది హాట్ మెటల్ అనేది పోర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ శాండ్లో ఉన్న వెట్నెస్ అంతా, ఆ మాయిశ్చర్ కంటెంట్ అంతా ఈ హై టెంపరేచర్ వల్ల ఏమవుతుంది అని అంటే ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. ఎవాపరేట్ అయిపోయినప్పుడు మొత్తం శాండ్ అంతా డ్రైగా అయిపోతుంది. సో ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ డ్రైనెస్ కూడా అది దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్స్పోజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పోజ్ అలా డ్రైనెస్లో కూడా దాని స్ట్రెంగ్త్ లేనట్లయితే ఏమవుతుంది, అది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఆర్ కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంది అన్నమాట. నెక్స్ట్ రిఫ్రాక్టరీనెస్. The ability of the molding sand to withstand the high temperature of the molten metal without fusing into it is called refractoriness. The molding sand must have enough refractoriness property to produce excellent quality of casting free from defects. The sand with a lack of refractoriness melts and gets fused in the casting and spoil the quality of the cast metal. The refractoriness is the measure of a sinter point of the sand, not its melting point. ఇక్కడ ఈ ప్రాపర్టీ అనేది ఏంటి అని అంటే విత్స్టాండ్ ద హై టెంపరేచర్. మనం లిక్విడ్ మెటల్ అనేది పోరింగ్ టెంపరేచర్లో మనం పంపించడం జరుగుతుంది మౌల్డింగ్ బాక్స్లో. సో నేను ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను. లిక్విడియస్ టెంపరేచర్కి పోరింగ్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో మనకి కంప్లీట్గా లిక్విడ్ స్టేట్లోకి వచ్చినప్పుడు అంటే దాని మెల్టింగ్ పాయింట్ మెల్ట్ అయిపోయినప్పుడు దాని మెల్టింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాన్ని ఏదైనా మెటీరియల్ యొక్క మెల్టింగ్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాన్ని లిక్విడియస్ టెంపరేచర్ అని అంటాం. మోర్ దెన్ లిక్విడియస్ టెంపరేచర్ని మనం పోరింగ్ టెంపరేచర్ అంటాం. అంటే అప్ టు 150 నుంచి 200 రేంజ్లో. అంటే ఇది ఎడిషనల్గా మనం హీట్ చేసి అప్పుడు మనం మౌల్డింగ్ బాక్స్లో పోర్ చేయడం దాన్ని పోరింగ్ టెంపరేచర్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మెటల్కి ఫర్ ఎగ్జాంపుల్ 1200 degrees సెంటిగ్రేడ్ ఇది మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అనుకున్నట్లయితే దీనికి ఎడిషనల్గా మనం 150 degrees ఎక్స్ట్రా మనం దీన్ని మెల్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెంపరేచర్ దగ్గర మనం ఈ మౌల్డింగ్ బాక్స్లో పోర్ చేయడం జరుగుతుంది. సో ఇంత హై లెవెల్లో మనం ఇంత హై టెంపరేచర్లో మనం మౌల్డింగ్ బాక్స్లోకి మనం సెండ్ చేసినప్పుడు ఈ లిక్విడ్ అనేది సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, అంత హై టెంపరేచర్ దగ్గర ఎక్కువ ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఈ టెంపరేచర్ని తట్టుకునే శక్తి ఆ శాండ్కి ఉండాలి, ఖచ్చితంగా ఆ మౌల్డింగ్ శాండ్కి ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ ఈ ప్రాపర్టీ అంటే ఈ రిఫ్రాక్టరీనెస్ అనే ప్రాపర్టీ దానికి లేనట్లయితే ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా అది బ్రేక్ అయిపోయి ఈ మెటల్లోకి
ఇంక్లూడ్ అయిపోతుంది, మిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. దానివల్ల కూడా డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. అది కూడా కంప్లీట్గా ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రిఫ్రాక్టరీనెస్ అనేది ఈజ్ ఎ మెజర్ ఆఫ్ సింటర్ పాయింట్ ఆఫ్ ద శాండ్, నాట్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అన్నాం. సో ఇక్కడ సింటర్ పాయింట్ అనేది ఏంటి అని, సింటర్ పాయింట్ అనేది ఏంటంటే ఎప్పుడైతే శాండ్ పార్టికల్స్ ఒకదాన్ని ఒకటి స్టిక్ అయ్యే పొజిషన్ని మనం సింటర్ పాయింట్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి పర్మియబిలిటీ నెంబర్. సో పర్మియబిలిటీ అనే ప్రాపర్టీ ఉంది కదండి, ఆ ప్రాపర్టీని ఎలా కొలుస్తామో, ఏ లెవెల్స్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ప్రతిదానికి ఒక నెంబరింగ్ ఉంటుంది అన్నమాట. ఆ పర్మియబిలిటీ ప్రాపర్టీ పర్టికులర్గా నెంబరింగ్తో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్స్ ఉంటాయి కదా, ఆ శాండ్ దాని యొక్క పర్మియబిలిటీ ప్రాపర్టీ నెంబరింగ్తో మనం కోడ్ చేస్తాం అన్నమాట. సో దీనికి ఒక పర్టికులర్ ఫార్ములా ఉంది, V/H/A/P × T. ఇక్కడ V అనేది వాల్యూమ్ ఇన్ క్యూబిక్ సెంటీమీటర్స్లో ఇచ్చారు, అండ్ H అనేది హైట్ ఆఫ్ ద స్పెసిమెన్ ఎంఎమ్స్లో ఇచ్చారు. హైట్ అండ్ ఆర్ డయామీటర్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఏ అంటే ఏరియా ఆఫ్ ది స్పెసిమెన్ మిల్లీమీటర్ స్క్వేర్, P అనేది ప్రెషర్ గ్రామ్స్/సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చారు, T అనేది టైమ్స్ పర్ సెకండ్స్ ఆర్ మినిట్లో ఇచ్చారన్నమాట. ఈ ఫార్ములా బేస్ చేసుకుని పర్మియబిలిటీని మనం పర్మియబిలిటీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతిదానికి. అయితే ఇక్కడ ఈ పర్మియబిలిటీ మీద మనకి గేట్లో క్వశ్చన్స్ కూడా రావచ్చండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఫర్ 2 క్వశ్చన్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. The permeability of the molding sand was determined using a standard sample by passing 2000 cc of air at the gauge pressure of 10 grams per centimeter square. If the time taken for the air to escape was 1 minute, the permeability number is అన్నారు. సో ఇక్కడ VH/PAT అనే ఫార్ములా అనేది వేయడం జరిగింది. మనం హైట్ లేదా డయామీటర్ ఒకవేళ 2 ఇస్తే 2, ఓకేనా. ఈ 2 కూడా ఒక స్టాండర్డ్ నెంబర్ మనం తీసుకుంటాం. 5.08 అనేది ఈ వాల్యూ అనేది స్టాండర్డ్గా మనం తీసుకోవడం జరుగుతుందండి. సో మీరు ఎగ్జామ్లో కూడా అలా నెంబర్ వేసేయచ్చు, ఆ వాల్యూ అనేది మనం వేసేయచ్చు. సో V మనకి ఇచ్చాడు, ప్రెషర్ ఇచ్చారు, టైం ఇచ్చారు. సో ఈ ప్రాబ్లంలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఏ అంటే ఏరియా, π/4 d² అండి. D అండ్ హైట్ 2 కూడా సేమ్ వాల్యూస్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే ఫార్ములాతో మనకి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. The permeability of the molding sand was determined using a standard AFS. సో AFS అంటే ఏమీ లేదండి, అమెరికన్ ఫౌండరీ సొసైటీ అని అర్థం. Sample by passing 2000 cc of air at the gauge pressure of 5 grams per centimeter square. If the time taken for the air to escape was 2 minutes, the permeability number is. సేమ్ అండి, ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇచ్చిన వాల్యూస్ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.